చాలా బాగుంది. మహేష్, నోరు మూసుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపో. రామ్జీ గారికి ఎత్తి పడేసి కొట్టడం కూడా తెలుసు. అందుకే నోరు మూసుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపో. వెళ్ళు. రామ్జీ, ఈరోజు మీ అందరిలాగే న్యాయం పక్కన నిలబడితే సంతోషంగా ఉంది. నేను చాలా బలవంతుడనే అనుభూతి పొందుతున్నాను. ఇక మన ఈ ఐకమత్యమే బలం. ఇలాగే ఉండాలి. ఏమైంది? ఎందుకు మీరంతా ఇక్కడ నిల్చునున్నారు? ఏం లేదు. ఈ దుకాణాన్ని ఎవరు కూల్చేశారో? మీరేం మాట్లాడరేంటి? చెప్తాను. కంగారు పడాల్సిందేమీ లేదు. పాలు తెచ్చావు కదా, కాస్త టీ పెట్టివ్వు. పద. భీమరావు, ఏమైంది మావయ్య? నా దుకాణంలో ఒక డబ్బా కిరోసిన్ ఉంది తెలుసా? దాంతో వీళ్ళ ఇంటిని కాల్చేద్దాం. అప్పుడు ఇల్లు ఉండదు, అలాగే వీళ్ళు ఉండరు. భీమరావు, నన్ను మీ ఇంటికి తీసుకెళ్ళి మీ ఇంట్లో చాయ్ తాగించవా? మావయ్య, శతాబ్దాల నుంచి మీరే దూరంగా ఉన్నారు. కానీ మావయ్య, మా జాతి వాళ్ళ తలుపులు మాత్రం ఎప్పుడూ కూడా అందరి కోసం తెరుచుకునే ఉన్నాయి. అలా తెరిచే ఉంటాయి. నువ్వన్నది నిజమే భీమరావు. ఈ రోజు వరకు నేను మీ ఇంటి బయటే కూర్చొని చాలా నాటకాలు ఆడాను. మీ అందరినీ నిందిస్తూ వచ్చాను, మీ అందరినీ ద్వేషిస్తూ వచ్చాను. ఈరోజు మొదటిసారి మీ ఇంటి లోపలికి వెళ్ళి చూడాలనుంది. మీ ఇల్లు ఎలా ఉంటుందో. భీమరావు, ఇది మర్చిపోకు. నీ జాతి ఏంటో. భీమరావు, ఈరోజు నేను తాకడం వల్ల నేనేమీ అపవిత్రం కాను. నా ధర్మం కూడా భ్రష్టు పట్టలేదు. ఈ రోజు నుంచి నా దుకాణంలో ఎప్పుడు కాలు మాత్రం పెట్టద్దు. ఎందుకంటే నీ కారణంగా నా దుకాణం మూసుకోవాలి. రామ్జీ, ఇదే కదా సమస్య. నువ్వు ఎప్పుడు మా మధ్యలోకి ఎందుకు వస్తుంటావు? రామ్జీ, నువ్వు నీ జాతిని దాచిపెట్టి ప్రపంచంలో అన్నిటికన్నా పెద్ద తప్పు చేశావు. సోదరులారా, వీడి ఇంటి మొత్తాన్ని నాశనం చేయండి. రామ్జీ, నేను ఈ రోజు వరకు మీకు అలాగే మీ కుటుంబ విషయంలో కూడా పెద్ద తప్పే చేశాను. కానీ మీరు నా ప్రాణాన్ని కాపాడారు. మీకు వీలైతే నన్ను క్షమించండి రామ్జీ, క్షమించండి.
నన్ను క్షమించండి రామ్జీ, క్షమించండి. మామయ్య ఇదిగోండి, భోజనం చేయండి. మీరిద్దరూ నా గురించి ఇంతగా బెంగపడకండి. మామయ్య తీసుకోండి, తినండి. ఈ టీ కూడా తాగండి. ఉన్నత జాతి భ్రమలో రామ్జీ అలాగే రామ్జీ కుటుంబ సభ్యులకు నేను చాలా అన్యాయం చేశాను. అయినా భీమ్రావు తన కుటుంబం నా కష్ట సమయంలో కూడా నాకు తోడుగా ఉన్నారు. ఇప్పుడు నేను భీమ్రావు అలాగే తన కుటుంబానికి తోడుగా ఉంటాను. బాబు భీమ్, నువ్వు ఈరోజు ఏం చేశావో నీకు తెలీదు బాబు. నేను కల్లో కూడా ఊహించలేదు ఈ విధంగా భీమ్ ఒక పెద్ద జాతి వ్యక్తిని ఇలా చెయ్యి పట్టుకుని తను మా ఇంటిలోకి తీసుకొస్తాడని, అలాగే ఆ వ్యక్తి సంతోషంగా మా మధ్యలోకి వచ్చి టీ తాగడానికి సిద్ధపడతాడని. మీ అందరూ మీ మధ్య నన్ను చూసి ఆశ్చర్యపడకండి. టీ తాగించండి. జీజాబాయ్, కాస్తంత టీ. ఇప్పుడే వస్తాను. నేను అర్థం చేసుకోగలను మీరందరూ నన్ను ఎందుకు ఇలా చూస్తున్నారు. మీరంతా ఇదే ఆలోచిస్తున్నారు కదా. నిన్నటిదాకా ఎవరింటి ముందైతే కూర్చొని నాటకాలు ఆడేవాడు, దెప్పి పొడిచేవాడు, ఏ ముసలి నీకు అర్థం కావడం లేదా, ఈ గొడవ మొత్తానికి కారణం నువ్వే, మాటి మాటికి మీ అందరినీ ఎగతాళి చేసేవాణ్ణి, అలాంటి వాడు ఈరోజు మీ మధ్యలో ఉన్నాడు. కానీ నేను చెప్పేది నమ్మండి, మీ అందరి మధ్యలో నిలబడితే నాకు చాలా గర్వంగా అనిపిస్తోంది. నేను అహంకారాన్ని వదులుకున్నాను. అలాగే దాంతోపాటు పెద్ద జాతి అనే గోడ కూడా కూలిపోయింది. ఇప్పుడు మనమంతా ఒకటే. మనందరం కలిసి టీ తాగుతాం. రండి, కూర్చోండి, కూర్చోండి. ఇదంతా సాధ్యమైందంటే దానికి కారణం భీమ్రావే. జీజాబాయ్, చూడండి, నేనేదైనా అన్నానంటే మళ్ళీ మీరు నేను భీమ్కి వ్యతిరేకంగా మాట్లాడుతున్నానంటారు. కానీ మీరే స్వయంగా ఆలోచించండి. ఇద్దరు వేర్వేరు ప్రవృత్తులు కలవాళ్ళు కలిసిపోవడం ఎంతవరకు సరైంది? భీమ్ ఈరోజు ఆ టీ కొట్టువాణ్ణి లోపలికి తీసుకొచ్చాడు. ఇది నాకు సరైంది అనిపించడం లేదు. ఏం సరైంది కాదు. మనల్ని ఎగతాళి చేసేవాళ్ళు, మనల్ని ఇబ్బంది పెట్టేవాళ్ళు పెద్ద జాతిలోంచి ఒక్కరైనా తగ్గిపోయారు. కనీసం ఒక వ్యక్తి అయినా మనల్ని గుర్తించాడు, తెలుసుకున్నాడు, అర్థం చేసుకున్నాడు. అంటే మీకేమనిపిస్తోంది అసలు?
ఇలా ఒక్కొక్కరుగా అందరూ మన ఇంటి లోపలికి వస్తూ ఉంటారు, అలాగే ఒకరోజు గ్రామం మొత్తం మనదైపోతుందనా? అలా ఎప్పటికీ జరగదు. రాణి అలాగే తన భర్తను ఇంటి లోపలికి తీసుకొచ్చారు కదా, ఫలితం ఏమైందో బాగా చూశారు కదా మీరు. దీనికంటే మంచిదేంటంటే తన స్థానంలో తను ఉండడం, మన స్థానంలో మనం ఉండడం. చూడు జీజాబాయ్, నువ్వు పెద్ద ఫలితం గురించి ఆలోచించడం లేదు. సందేశ్ ఇంకా రాణిని ఉదాహరణగా చెప్పి ఈ విషయాన్ని చిన్నది చేస్తున్నావు. నేనెక్కడ ఈ విషయాన్ని పెద్దదో చిన్నదో చేస్తున్నాను? ఇదిగోండి, చాయ్ పోసి పెట్టాను, తీసుకెళ్ళండి. అసలు తన గురించి, తన కొడుకు గురించి ఏమనుకుంటున్నాడీనా? ఇదిగోండి మావయ్య, మా ఇంటి టీ తాగండి. బాబు, ఇదిగో నీకు పాలు, అలాగే మీకు వేడివేడిగా ఛాయ్. నా ఛాయ్ తాగారంటే మీ అందరి ఆత్మ తృప్తి పడుతుంది. పాలు ఇంకా ఛాయ్కి 2 రూపాయలు. మీరు 2 రూపాయలు ఏ లెక్కలో అడుగుతున్నారు? దాంతోపాటు గిన్నెలు కూడా ఉన్నాయి కదా. కానీ ముంతలు ఛాయ్తో పాటిస్తారు కదా. ముంతల గురించి మాట్లాడడం లేదు, మరి నేను ఇత్తడి గ్లాస్ గురించి మాట్లాడుతున్నాను. దాంతో నీ కొడుకు తాగాడు, పారేయాల్సి ఉంటుంది. మంగేష్ తన కుటుంబ సభ్యులను ఎక్కడ దాచిపెట్టాడో ఏమైనా తెలిసిందా? లేదు స్వామీజీ, ఇంకా ఏమీ తెలియలేదు. తనెక్కడ దాచిపెట్టాడో ఎవరికీ తెలియదు. నేను మా బంధువులందరినీ కనుక్కున్నాను, కానీ మంగేష్ కుటుంబం గురించి ఎవరికీ ఎటువంటి సమాచారమూ లేదు. స్వామీజీ, ఈ మంగేష్ను ఆపడానికి ఏదైనా ఉపాయం చెప్పండి. ఓ పని చేయండి, ఈ రోజు నుంచి ఆ దుర్మార్గుడు టీ కొట్టు మంగేష్తో ఏ విధంగా ప్రవర్తించాలంటే ఆ భీమరావు వాళ్ళ జాతి వాళ్లతో ప్రవర్తించినట్లుగాని. ఈ రోజు నుంచి చనిపోయిన జంతువుని మోసుకెళ్లటానికి చిన్న జాతి వాళ్ళనెవ్వర్నీ రానివ్వకండి. మీరు ఆ టీ కొట్టు మంగేష్నే రమ్మనండి. చిన్న జాతి వాళ్ళ నీడకే మనం దూరంగా పారిపోతాం. సరిగ్గా అలాగే ఆ టీ కొట్టు మంగేష్ నీడకు కూడా కావాలనే దూరంగా పరిగెత్తండి. సరదాగా ఉంది కదూ? ఆ చిన్న జాతి వాడైన భీమరావు చెయ్యి పట్టుకోవాలని. ఇప్పుడు మనం పూర్తిగా తనని చిన్న జాతి వాడిగా మార్చేద్దాం. అనుక్షణం తనకి గుర్తుకు రావాలి. పైగా తనకు కోపం కూడా ఎక్కువే. చిన్న చిన్న విషయాల కోసం జనాలతో అనుక్షణం గొడవ పడుతూ ఉంటాడు. ఇక ఈ మధ్యలోనే ఒకరోజు ఎలాగైనా ఆ టీ కొట్టు మంగేష్ ని దారుణంగా చంపేసి గ్రామ వీధుల్లో కుక్కలాగా పడేయండి. అప్పుడు జాతి మారితే ఫలితం అందరికీ తెలిసిపోతుంది. స్వామీజీ, అన్నట్టు గమనించి చూస్తే మన అందరికంటే ఎక్కువ వ్యక్తిగతంగా నష్టం మహేష్కే కలిగింది. ఆ టీ కొట్టువాడు తన జాతిని మార్చుకుని ఇతని వంశాన్ని కళంకితం చేశాడు. ఇతని వంశాన్ని తను నాశనం చేశాడు స్వామీజీ. నా తమ్ముడై ఉంటేనా వాణ్ణి చంపేసేవాణ్ణి. మీరు నిశ్చింతగా ఉండండి. వాడు నా తమ్ముడు. ఇక వాడి సంగతి ఎలా చూడాలో నాకు బాగా తెలుసు. చివరికి వాడిని చంపేది కూడా నేనే. మహేష్, నీలాంటి వాళ్ల కారణంగానే ధర్మం సురక్షితంగా ఉంది. నీకు శుభం కలుగుగాక. అన్నట్టు ఆ టీ కొట్టు మంగేష్ ని చంపటం హత్య కాదు. నిజానికి
ధర్మరక్షణ కోసం చేసిన వధ అనిపించుకుంటుంది. ఇక దీనికి పుణ్యం నీకు తప్పక లభిస్తుంది. ఇప్పుడు చావు బతుకుల మీద ఉన్న మోహమాయ అంతమైపోయింది. ఎందుకంటే న్యాయానికి తోడుగా ఉంటే జీవితం చాలా తేలిగ్గా మారిపోతుంది. అలాగే ఛాయ్ కూడా అమృతంలాగా అనిపిస్తోంది. నాన్న, పురంజన్ బాబాయ్ రాలేదు, అలాగే బాలా అన్నయ్య గురించి కబురు లేదు. మీరు అలాంటి పదాలను ఎలా ఉపయోగించగలరు? మీరు ఏ భార్యని అంటున్నారంటే తనను మీరు ప్రేమించారు. మీ ఇద్దరిలో అంత ప్రేమ ఉన్నప్పుడు మరి తను మీ దగ్గర నుంచి ఎందుకు పారిపోయింది? చరిత్రహీనురాలైతే చరిత్రహీనురాలనే అంటారు. నేను తన కోసం ఏమేం చేయలేదు. సమాజానికి వ్యతిరేకంగా వెళ్లి తనతో పారిపోయాను. తనకు భర్తను కావడానికి పూర్తిగా ప్రయత్నించాను. నేను తన భర్తను. తను తప్పు చేస్తే తన్ని తిట్టకూడదా? ఒకవేళ తను హద్దులు దాటి తప్పు చేస్తే నేను తనని కొట్టకూడదా? మీరు ఖచ్చితంగా కొట్టొచ్చు. భార్యాభర్తల బంధంలో పెత్తనం చేసే హక్కు సహజంగా భర్తకే ఉంటుంది. ఇక ఏ హక్కు ఉంటుందో దాన్ని ప్రతి ఒక్కరూ ఉపయోగించుకుంటారు. తీసుకోండి, పల్లీలు తినండి. అరే తినండి, మీరు నేను ఒకే జాతి వాళ్ళం. ఇక మీ దుఃఖంలో పాలు పంచుకోవడం నా బాధ్యత. అన్నట్టు గమనించి చూస్తే మీ దుఃఖం నా దుఃఖం ఒకేలా ఉంది. ఎలా? మీ భార్య అలాగే నా తమ్ముడు ఇద్దరూ కూడా చిన్న జాతి వాళ్లతో వెళ్లిపోయారు. ఇది కావాలంటే ఉంచుకోండి. దీన్ని నేనేం చేసుకోను? బాలా మీ భార్యని తీసుకుని పారిపోయాడు. ఇక నేను చెప్పేది నమ్మండి. ఒకవేళ భీమరావు తనను వెతికి తీసుకొస్తానని చెప్పాడంటే తను ఖచ్చితంగా తీసుకొస్తాడు. ఇక ఎప్పుడైతే వాళ్ళు బాలాను తీసుకుని వస్తారో అప్పుడు మీరు వాడి అంతు చూడండి. ఇక నేను నా తమ్ముడి అంతు చూస్తాను. ఇది మనిద్దరి జాతి ధర్మం కోసం అన్నిటికంటే పెద్ద బలిదానం అవుతుంది. ఉంచండి. బాలా, ఇప్పుడు గానీ నువ్వు తిరిగొస్తే నేను చెప్పాను కదా నాకెక్కడో అక్కడ పని దొరుకుతుందని. చూడు, పని కూడా దొరికింది, అలాగే సగం భయానా కూడా ఇచ్చారు. బాలా, నాకు చాలా సంతోషంగా ఉంది. మనకి ఇల్లు కూడా దొరికింది, నీకు పని కూడా దొరికింది. రా, చీరలు చూపించండి. బాబాయ్, పెళ్లి చేసుకోవడానికి 2 పూలదండలు ఇవ్వండి. ఎవరు పెళ్లి చేసుకుంటున్నారు? మేమిద్దరం చేసుకుంటున్నాం. మీ ఇద్దరికీ అభినందనలు. ఇద్దరూ సంతోషంగా ఉండండి. బాబాయ్, కొంచెం త్వరగా ఇవ్వండి. ఇవ్వండి. ఇదిగోండి. డబ్బులు తీసుకోండి. వెళ్దామా? నాన్న, పురంజన్ బాబాయ్ చెప్పారు కదా, మరి ఆ లెక్క ప్రకారం చూస్తే ఈ పాటికి ఏదైనా సమాచారం వచ్చి తీరాల్సింది. కానీ రామ్జీ, బాలా ఎక్కడున్నాడో తెలిసింది. నిజమా? అవును. త్వరగా పద, రైలు వచ్చే సమయం ఉంది. త్వరగా వెళ్తే అందుకోవచ్చు. త్వరగా పద. పద పద.